ప్రస్తుతం మాగంటి గోపినాథ్ తనయుడు మాట్లాడుతున్నాడు, లైవ్లో చూద్దాం. ఇది వాట్సాప్లో చేసిన నాకు కాల్, ఎందుకంటే నేను యూఎస్లో ఉంటాను, నా యూఎస్ నెంబర్ చేశారు. అండ్ ఇది ఆవిడ పేరు మీకు క్లియర్గా కనపడుతుంది. నాకు చేసిన ఫస్ట్ కాల్ June 6th, ఎప్పుడు మా నాన్న అస్వస్థ గురైనప్పుడు నాకు చేశారు, చేసి ఇన్ఫామ్ చేశారు. అలాగే ఫర్దర్ కాన్వర్జేషన్స్ అది ఆ ఒక్క రోజుతో మాత్రం ఆపల. మీరు చూడొచ్చు కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకు అయితే ఈ తెలియని తారకి ఎందుకు సునీత మాగంటి ఫోన్ చేయాలి, ఫోన్ చేసి ఎందుకు నాతో మాట్లాడాలి తెలియదు అంటున్నారు ఇప్పుడు. అలాగే కంటిన్యూ అవుతుంది. ఇలాగే కంటిన్యూ అయ్యి నాతో ఏం మాట్లాడారంటే ఆఫ్టర్ నాతో జూన్లో ఒకసారి మాట్లాడారు టు ఇన్ఫార్మ్ ద న్యూస్, తర్వాత జూలైలో మాట్లాడారు, తర్వాత ఆగస్ట్లో మాట్లాడారు, సెప్టెంబర్లో కూడా మాట్లాడారు. ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో నాతో మాట్లాడారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దాంట్లో మాట్లాడిన టాపిక్ ఏమంటే, నేను అప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయా, మా నాన్న కూడా విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు, యూఎస్ వీసా తీసుకున్నారు నన్ను విజిట్ చేయడానికి అన్నీ. కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ అయిపోయి అన్ఫార్చునేట్లీ ఆయన డెత్ అంతా అయిపోయింది ఆ టైంలో అప్పుడు. సో రాలేకపోయారు, అంతా అయింది. సో నేను గ్రాడ్యుయేట్ అయిపోయా, నా నెక్స్ట్ స్టెప్ వచ్చి జాబ్ వెతకటం. అండ్ నా ప్రయత్నాలు అప్పుడు ఉన్నా. ఆవిడే నాకు ఫోన్ చేసి, ఇక్కడ నీ రెజ్యూమే పంపించమ్మా, నువ్వు ఇండియా రావక్కర్లేదు, నేను అక్కడే మీకు ఉద్యోగం ఎతుకుతా, కేటీఆర్ అంకుల్ ఉన్నారు. ఐఎమ్ కోటింగ్ వాట్ షీ సెడ్. నాకు కేటీఆర్ గారికి నాకు ఏం సంబంధం లేదు. ఆమె ఏం చెప్పిందంటే, కేటీఆర్ అంకుల్ ఉన్నారు, ఆయన కంపెనీస్ ఉన్నాయి, నువ్వు రెజ్యూమే పంపించు, మేము చూసుకుంటామని, నువ్వు ఇక్కడ రావక్కర్లేదు. ఇది ఆమె స్టేట్మెంట్. నాతో మాట్లాడిన ఒక వాట్సాప్ కాల్స్లో ఉన్నాయి. సరే, ఈవిడ మాట్లాడింది ఓకే, అదొక పాయింట్. ఇంకోటి వచ్చి ఈ నంబర్ నుంచి కూడా నాకు కాల్ వచ్చింది. ఈ నంబర్ ఎవరిదంటే అక్షర నాగ మాగంటి, ఆవిడ కూతురు, మొదటి కూతురు, పెద్ద కూతురు. ఆవిడ నాకు ఎందుకు కాల్ చేయాలి, ఏం సంబంధం ఉందని? లేదన్నారు కదా, ఎందుకు నాకు ఫోన్ చేయాలి? అండ్ ఇంకో పాయింట్ ఏమన్నారంటే, ఇది మీడియా వాళ్ళే అడిగారు, ఏమడిగంటే మీ నాన్నగారితో నీతో ఏం రిలేషన్ ఉంది, ఏం ప్రూఫ్ ఉన్నాయి? సో ఏం రిలేషన్ లేకపోతే ఇది ఆయన నంబర్, ఇది ఆయనతో ఉన్న కాల్ లాగ్స్. ఆయన ఎందుకు నాకు ఫోన్ చేయాలి? ఒక ఎమ్మెల్యే ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎవడో చెన్నైలో ఉన్న అబ్బాయికి ఎక్కడో యూఎస్లో అబ్బాయికి ఎందుకు చేయాలి? ఏం సంబంధం? నాకు చేశారు, చేసి మాట్లాడిన ఇది కాల్ ప్రూఫ్స్. తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉందని అడుగుతున్నారు. నేను అక్కడ యూఎస్లో బిఫోర్ మై మాస్టర్స్ ఐ వర్క్ ఫర్ 2 years. నేను 2 years పనిచేశాను. అప్పుడు పనిచేసేప్పుడు నా వర్క్ డెస్క్ ఉంటుంది, నా క్యాబిన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి లైక్ వర్క్ ప్లేస్ అని. ఆయన ఫోటోనే పంపించు, ఎలా ఉందో నేను చూపిస్తాను, నేను చూస్తాను. ఇవి వాటికి సంబంధించిన ఫొటోస్. అండ్ ఇది ఆయనతో మాట్లాడిన ఫస్ట్ టైం కాల్, అన్ని కాల్ లాగ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. అదే అండి. సో ఐ వాంటెడ్ టు మేక్ దీస్ కామెంట్స్. అండ్ తర్వాత మీరు ఇది వాట్సాప్లో చూపిస్తున్న పేరు అండ్ నంబర్ క్లియర్గా ఉంది కదా, సునీత మాగంటి అని. ఇది మీరు నమ్మకపోవచ్చు. సో ఈ నంబర్ ఒకసారి చూసుకోండి. ఇది ఆవిడ ఫైల్ చేసిన అఫిడవిట్లో క్లియర్గా మై ఫోన్ నంబర్ అని అదే నంబర్ ఉంటుంది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో మాట్లాడింది ఆవిడే. అండ్ ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడి నన్ను బ్రెయిన్ వాష్ చేసి అప్పుడు నన్ను రానివ్వకుండా కొన్ని మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ బీఆర్ఎస్ మిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ ఆయన బెదిరించి అప్పుడు నన్ను ఫ్యూనరల్ రానివ్వ చేశారు. తర్వాత సేమ్ టైం మా పెదనాన్నగారి మీద అన్ని అనవసరమైన మాటలు చెప్పి ఈ సునీత గారు, మోహన్ ముల్లపూడి గారు మా పెదనాన్న మీద మా నాన్నమ్మ మీద చెప్పి, నువ్వు సేవాల ముందు కూర్చుని రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడకు, ఇలాంటి అనవసరమైన ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, నువ్వు వస్తే ఇంకా నేను యూజ్ చేసుకుని ఏదైనా చేస్తారు, రావద్దు. వాళ్ళకేంటండి లైక్ వాళ్ళకి ఎందుకు ఈ రీజను, వాళ్ళు ఎందుకు చేయాలి, వాళ్ళకేం కర్మ? సో మిగతా వాళ్ళే చేసేది, మృతదేహం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మేము ఏం పాలిటిక్స్ కోసం ఏమి కాదు. అండ్ మీరు అడిగారు కదా ఎందుకు ఇప్పుడు వస్తున్నారు, ముందు ఎందుకు రాలేదని. సో క్లియర్గా డేట్స్తో పాటు అన్నీ ఉన్నాయి. వాళ్ళు 25th June ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేశారు, 4th July వచ్చేసింది క్లియర్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. తర్వాత నాతో June 7th నుంచి ఇంకా ఫోన్, నాకు అసలు ఐ హ్యాడ్ నో ఐడియా వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు, కథ ఐ మీన్
వెనకమాల నుంచి ఏం చేస్తున్నారు నాకేం ఐడియా లేదు. నాతో జూలై 7th నుంచి ఇంకా క్లోజ్గా మాట్లాడి మీ ప్లాన్స్ ఏంటి, అప్పుడే నా దగ్గర చెప్పారు కేటీఆర్ అంకుల్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, ఆయన చూసుకుంటారు నిన్ను, ఇక్కడ రావక్కర్లేదు నువ్వు అని. నీ రెజ్యూమే పంపించు. ఆ చాట్లో కూడా నా దగ్గర ఉంది. ఇఫ్ నెసరీ ఐ కెన్ ప్రొవైడ్ ఇట్ టు ఎనీబడి ఎనీవేర్. క్లియర్గా ఉన్నాయి. కాదండి, మీ ఫాదర్ మీతోటి టచ్లో ఉన్నప్పుడు మీ ఫాదర్ మిమ్మల్ని టేక్ కేర్ చేశారని చెప్పారు కదా, మరి మీ ఫాదర్ చెప్పాల్సిన మాటలన్నీ మీ మదర్ చెప్పినట్టు ఎట్లా చెప్తున్నారు మరి? సారీ అండి. ఇప్పుడు మీ ఫాదరు అవును. ఓకే. అవునండి. ఆ టైం నేను ఎప్పుడు ఒకటే, ఐ వాస్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ పొలిటికల్ కెరియర్. దేంట్లో నేను ఎప్పుడు రాలేదు, ఏంటి నాకు అంత ఆ డీటెయిల్స్కు నేను వెళ్ళలేదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన చెన్నై, అది నా ఊరు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ నేను యూఎస్ వెళ్ళిపోయా. ఎప్పుడు నా బ్యాచిలర్స్ నుంచి అక్కడే యూఎస్లో ఉన్న, స్కాలర్షిప్ వచ్చింది, చదువుకుంటున్నా, పనిచేసా, మళ్ళీ చదువుకున్నా, ఎందుకు మళ్ళీ స్కాలర్షిప్ వచ్చింది. అదే నా హోల్ థింగ్. లేదండి, నాతో క్లియర్గా ఏం చెప్పాల. ఆ విషయాల గురించి నేను ఎప్పుడు అడగల. కాంట్రవర్సీ గురించి ఏం అడగల, ఆయన కూడా నాతో ఏం చెప్పాల. సెకండ్ థింగ్, అఫిడేవిట్ గురించి మీరు అడగచ్చు. అవన్నీ నాకు తెలియదండి. లైక్ ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, 2014లో ఫస్ట్ అయ్యారు. నాకు అప్పుడు ఏంటి 15 ఏళ్ళు. అప్పుడు 15 ఏళ్ళప్పుడు నాకేంటి అఫిడేవిట్ అంటే ఏంటి నాకేం తెలుసుద్ది. ఏదో 10th పాస్ అయ్యాను అప్పుడు ఆ టైంలో. అప్పుడు మీరు చెప్పిన కేసు చెప్పారు కదా, నవీన్ యాదవ్ గురించి, ఆయన గురించి చెప్పారని. సో అప్పుడు ఆయనే క్లియర్గా సుప్రీంకోర్టులో రాశారు. ఇక్కడ నాకు ఇప్పుడే దొరికింది ఆ కోర్టులో. ఆయనే రాశారు, ప్రతిమున ఇస్ మై సన్. ఎందుకంటే ప్రతిమున అంటే అది నా బర్త్ సర్టిఫికెట్లో పేరు. అండ్ మాలిని దేవి ఇస్ మై లీగల్ ఎడెడ్ వైఫ్ అని ఆయనే క్లియర్గా రాసి పెట్టారు సుప్రీంకోర్టులో. సో అదే అండి. లేదండి, ఇప్పుడు ఏ పాలిటిక్స్, ఏ పార్టీ ఏం కనెక్ట్ అవ్వాల. ఎందుకంటే ఇది సడన్గా నిన్న మొన్న ఒక వారం ముందు స్టార్ట్ అయిన ప్రాబ్లం కాదు. ఇది ఎలక్షన్ ముందని స్టార్ట్ అవ్వలేదు. ఇది ఎప్పుడో జూలై నుంచి వాళ్ళు ఎప్పుడు అప్టైన్ చేశారో సర్టిఫికేట్, అండ్ నాకు చెప్పకుండా ఇవన్నీ చేశారు. అప్పుడు నాకు ఇట్స్ మై రైట్ టు గెట్ యాంగ్రీ. ఒక మాట చెప్పొచ్చు, ఎందుకంటే నాకు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసి అన్ని ఏదో వాగుతున్నారు. ఇది కూడా చెప్పొచ్చు కదా. అప్పుడు మేము ఇలా అప్లై చేసాం, మీ పేరు ఇంక్లూడ్ చేయాలని ఎందుకు రాచాలి నాకు? అప్లై చేసినప్పుడు కూడా మా నాన్నమ్మ చనిపోయారు. ఇప్పుడు రీసెంట్ ఏమంటున్నారంటే చెన్నై బార్ కౌన్సిల్లో వెళ్ళి మై మదర్ ఇస్ అ లాయర్ అండ్ ఆవిడ మెంబర్షిప్ ఉంది చెన్నై బార్ కౌన్సిల్లో. ఇప్పుడు ప్రాక్టీస్ చేయట్లా. సో అని ఆ డాక్యుమెంట్ తెచ్చి ఆమె చనిపోయారని ఏదో అన్నెసరీ డాక్యుమెంట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ప్రూవ్ చేసి తర్వాత నన్ను రానివ్వకుండా చేసి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఖచ్చితంగా మండుద్ది కదా. అది నా పాయింట్. అండ్ ఇది జూలైలో స్టార్ట్ అయింది. తర్వాత నాకు ఎప్పుడు తెలిసిందంటే ఆగస్ట్ సెప్టెంబర్లో నాకు తెలిసింది ఇలా జరిగిందని. ఆమె నా పేరు ఇంక్లూడ్ చేయలేదు లీగల్గా అని. మై నేమ్ షుడ్ బీ దర్ లీగలీ. వాట్స్ రాంగ్? ఎందుకు ఉండకూడదు నా పేరు? అది నా హక్కు కదా. అదే అండి, ఐ డోంట్ నో అబౌట్ ఎనీ పొలిటికల్ కనెక్షన్. ఐ థింక్ ఇది వచ్చి ఒక సింపుల్ ఫ్యామిలీ మ్యాటర్. కానీ ఆవిడకే అన్ని పొలిటికల్ సపోర్ట్ అండ్ కనెక్షన్స్ ఉన్నాయి, మాకేం లేవు. మేము వచ్చి లీగల్గా ఫైట్ చేస్తున్నాం. ఎంఆర్ఓ గారితోనే మాట్లాడుతున్నాం. ఎంఆర్ఓ గారికి చెన్నై నుంచి లెటర్ పంపుతున్నాం, నెసరీ డాక్యుమెంట్స్ ఆయన అడిగినప్పుడు. అండ్ మా నాన్నమ్మ ఎప్పుడో ఫిర్యాదు చేసింది 25th ఆగస్ట్ అప్పుడు. అప్పటి నుంచి వాళ్ళకు కూడా ఈక్వల్గా నోటీస్ పంపుతున్నారు. ఎంఆర్ఓ గారు వచ్చి అప్పేర్ అవ్వండి, రండి, ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని. కానీ వాళ్ళు ఆ నోటీస్ని స్కిప్ చేస్తున్నారు. దానికి కూడా వీ హ్యావ్ ద సైటేషన్స్ ఫర్ దోస్. లిటిల్గా డీవియేట్ అవుతున్నాను, సారీ. ఇది కోర్ట్ డిగ్రీ, మేము ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేసిన కోర్ట్ డిగ్రీ సేయింగ్ దట్ దే ఆర్ స్టిల్ లీగలీ వెడెడ్ అండ్ నో డివోర్స్ హ్యాస్ బిన్ గ్రాంటెడ్ బై ద కోర్ట్. ఇదండి.
అదే అండి, ఇప్పుడు సెకండ్ వైఫ్ అని ఎలా అంటున్నారు? ఇప్పుడు డివోర్స్ అయితేనే కదా ఇంకో సెకండ్ వైఫ్ ఆర్ సెకండ్ మ్యారేజ్ చెల్లుద్ది, ఇట్ షుడ్ బి లీగల్ అండ్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ లీగల్, ఇట్స్ వాయిడ్. ఫస్ట్ వైఫ్కి డివోర్స్ ఇవ్వకుండా ఎలా సెకండ్ వైఫ్ చేసుకోవచ్చు? అండ్ హౌ కెన్ షీ గెట్ ఎనీ లీగల్ స్టేటస్? చిల్డ్రన్కి కూడా రీసెంట్గానే లెజిటిమేట్ స్టేటస్ ఇచ్చారు. దీనికి ముందు అసలు ఇండియన్ లాలో లేదు సెకండ్ వైఫ్కి వాళ్ళ చిల్డ్రన్కి లెజిటిమేట్ స్టేటస్ ఇవ్వటం. లీగలీ ఎవ్రీథింగ్ మస్ట్ గో టు ద ఫస్ట్ వైఫ్ అండ్ ద సన్ త్రూ ద ఫస్ట్ వైఫ్. డివోర్స్ ఇస్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు. కాదండి, మీ పేరు కొసరాజు అని ఎందుకు యాడ్ అయింది? పై బర్త్ మీకు అది ఉన్నప్పుడు మీ ఇంటి పేరు మాగంటి అని ఎందుకు లేదు మీకు? అదేనండి, సో దీనికి ముందు మాగంటనే ఉండేది, మాగంటి ప్రతిమన అని. బై రిజిస్టర్డ్ బర్త్. అవునండి, యా. సో ఇప్పుడు మాగంటి ప్రతిమన ఉంటుంది అండ్ చిన్నప్పటి నుంచి ఆ పేరే ఉంది. సో ఇప్పుడు ఎదిగే కొద్దీ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్స్ కావాలి కదా, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఏదైనా. ఇప్పుడు ప్రతిసారి అలాంటి పాస్పోర్ట్లు సబ్మిట్ చేసేటప్పుడు మా ఫాదర్ నేమ్ మాగంటి గోపినాథ్ అని ఉంటుంది, మా మదర్ నేమ్ కొసరాజు మాలినీదేవి, కొసరాజు మాలి ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్తాం అక్కడ అప్లై చేయడానికి, వాళ్ళు ఏమడుగుతారు, ఎందుకు మీ మదర్ నేమ్ అండ్ యువర్ నేమ్ సర్ నేమ్ ఎందుకు వేరేగా ఉన్నాయి? ఇఫ్ దే ఆర్ స్టిల్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ మ్యారీడ్ ఎందుకు వేరేగా ఉన్నాయి అని అడుగుతారు. నెక్స్ట్ అనెక్షర్లు సబ్మిట్ చేయండి, అఫిడవిట్లు సబ్మిట్ చేయండి, ఇలా లెంతీ ప్రాసెస్లు ఉంటాయి. మన గవర్నమెంట్ సిస్టమ్ కూడా ఏం మామూలు కాదు, చాలా ఫిట్టింగ్లు పెడతారు, అన్నీ ఉంటాయి. సో దానికి అనెక్షర్లు సబ్మిట్ చేయండి, ఇది సరిగా లేదు అది సరిగా లేదు అని చెప్తా పొడిగిస్తా పోతారు. దానికి ఆ ప్రాబ్లం అని ఉండకుండా ఎనీవే హ్యాడ్ టు చేంజ్ మై ఫస్ట్ నేమ్ ప్రద్యుమ్న అని. ఇట్స్ నాట్ మై నేమ్ అట్ ఆల్. ప్రద్యుమ్న నా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అండ్ నేమ్. ఆ స్పెల్లింగ్ బర్త్ సర్టిఫికేట్ తప్పు చేశారు, నర్సరీ తప్పు చేశారు. అది ఎదే కొద్దీ తర్వాత మేము మార్చాం, ప్రద్యుమ్న అని మార్చాల్సి వచ్చింది ఫర్ ద కరెక్ట్ ఫస్ట్ నేమ్. అండ్ లేటర్ ఇలాంటి అనెక్షర్స్, అఫిడవిట్స్ ప్రూఫ్ చేయాలి, నోటరీలు తీసుకోవాలి, ఇలా మెనీ మోర్ డాక్యుమెంట్స్ తీసుకోవాలని కొసరాజు అనే నేమ్ని పెట్టారు. మాగంటిని రిమూవ్ చేసి కొసరాజుని పెట్టారు. ఎందుకంటే నౌ మై మదర్స్ నేమ్ అండ్ మై సర్ నేమ్ బోత్ ఆర్ టాలింగ్. ఇప్పుడు ఎవరు అడగరు అంతగా. అండ్ ఫాదర్స్ నేమ్ ఎం గోపినాథ్ అని ఉంటుంది అంతే. అండ్ వీ విల్ స్టేట్ దట్ దే హవ్ బిన్ కొంచెం డిస్టెన్స్ ఉంది వాళ్ళ మధ్య అని. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అండ్ డివోర్స్ రాలేదు వాళ్ళ ఇద్దరి మధ్య. అవునండి, అదే అండి సింపుల్ డిమాండ్. నా పేరు మా నాన్నమ్మ పేరు, మా అమ్మగారి పేరు, ముగ్గురు నేమ్ వీ ఆర్ లీగలీ ఎంటైటిల్డ్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్ అండ్ లీగల్ యాడ్ సర్టిఫికేట్. అవునండి, ఇప్పుడు అన్నీ ఇలా వాళ్ళందరూ బ్యాక్ ఎండ్లో చేస్తున్నారు, తొక్కుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎంత స్థాయికి దిగజారుతారో ఎవరికి తెలియదు, మాకు తెలియదు. ఎందుకంటే నేను మా అమ్మగారు ఇద్దరు మాత్రమే ఉన్నాం ఫ్యామిలీ మెంబర్స్ కొసరాజు సైడ్లో. మళ్ళీ మేము చెన్నైకి వెళ్ళిపోతాం. అండ్ ఆఫ్టర్ దట్ ఐ డోంట్ నో మై ఫ్యూచర్, ఐ మైట్ బి గోయింగ్ టు ది యూఎస్. మేము ఇద్దరం ఒంటరిగా ఉంటాం. సార్ నన్ను వదిలేయండి, మా అమ్మగారు ఒంటరిగా ఉంటారు, నాకు అది ఇష్టం లేదు ఇండియాలో. అండ్ వీఆర్ అలోన్. ఎప్పుడు ఏ స్థాయి దిగజారి ఏం చేస్తారో మాకు తెలియదు. బెదిరించగలిగారు, ఇలాంటి డెత్ సర్టిఫికేట్ ప్రూవ్ చేశారు, రానివ్వకుండా చేశారు, రావన్నారు, రావద్దన్నారు. సో నెక్స్ట్ ఎలా? అంతకని పబ్లిక్ వస్తే వీ హ్యావ్ టు షో అవర్ ప్రెసెన్స్. అంతకని ఇప్పటిదాకా మీరు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కోసం ఇప్పుడు ట్రై చేశారని, దేని పర్పస్ కోసం లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ట్రై చేశారు మీరు? అవునండి, ఇప్పుడు రేపు మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ ఫాదర్ ఎవరైనా అడుగుతారు కదా. ఇప్పుడు మై మదర్ వాంట్స్ టు గెట్ మీ మ్యారీడ్, అది ఇట్ మైట్ బి సిలీ హియరింగ్ ఫ్రమ్ మై మౌత్, కానీ ఆవిడ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీ బాబు ఎవరు అని అడుగుతారు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి కదా ఒక పెళ్లికి ముందు. అడిగితే నేనేం చెప్పాలి, ఏం చూపించాలి? లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అంటే మీ సర్టిఫికేట్స్ లో ఇంటి పేరు మార్చుకోవడానికి వచ్చే అప్లికేషన్స్ కోసం మీరు ఇంటి పేరే మార్చుకున్నారు. మరి ఇప్పుడేమో వచ్చేసి నాకు లీగల్ శాంక్టిటీ కోసం మా మదర్ రెండో మ్యారేజ్ చేసుకోవడం కోసం మీరు ఈ పేరు పెట్టుకుంటా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? అది లేదండి, నాకు అర్థం కావట్లేదు, సారీ ప్లీజ్ రిపీట్. కాదండి, ఇప్పటిదాకా మీ ఫాదర్ పేరు మీ రికార్డ్ అంటే మీ బర్త్ ఉంది కదా, మీ ఇంటి పేరు సర్నేమ్ ఏదైతే ఉందో ఆ ఫాదర్ కంటిన్యూషన్ చేయకుండా ఉండడానికి చేయాలంటే చాలా లీగల్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసమే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా మదర్ పేరు నేను సర్నేమ్ యాడ్ చేసుకుంటూ వచ్చానన్నారు. ఇప్పుడేమో మా ఫాదర్ చనిపోయారు, చనిపోయిన తర్వాత నాకు అది కావాలి, ప్రూఫ్ కావాలి, దానికోసం అంటే ఓన్లీ మీరు అవునండి. ఇప్పుడు నా పేరు నేను మార్చట్లేదు కదా, కొసరాజనే కదా ఉంటుంది. ఇప్పుడు లీగల్ సర్టిఫికేట్ కొసరాజనే కదా ఉంటుంది. మా ఫాదర్ నేమ్ ఐ సన్ అని ఇంకో లీగల్ డాక్యుమెంటేషన్ కదా వచ్చుద్ది. ఇప్పుడు మాగంటి గోపినాథ్ సన్ తారక్ ప్రతిమ కొసరాజనే వచ్చుద్ది కదా, దానికే ఫైట్ ఇప్పుడు. సో ఇట్స్ ఆల్ ద సేమ్ థింగ్ అంతే. నేను సర్నేమ్ అడగట్లేదు కదండి, ఇప్పుడు ఫాదర్ నేమ్ ఇంక్లూడ్ అవ్వాలి డాక్యుమెంట్లో. ఇప్పుడు తారక్ కొసరాజు ఉంటుంది, కింద ఫాదర్స్ నేమ్ అని వచ్చుద్ది ఎక్కడైనా.
ఏముంటుంది, మాగంటి గోపినాథ్ దగ్గర ఉండాలి. నేను నా పేరు మార్చట్లేదు, అది నా ఇంటెన్షన్ కాదండి. ఫస్ట్ నా ఐడెంటిటీ ఉండాలి, అదే మెయిన్ థింగ్. అంటే సరే, నేను అంటే సునీత గురించి చెప్పిన తర్వాత, సునీత ముగ్గురు పిల్లలు, సునీత గారు ఇది చెప్పిన తర్వాత ఈ మాట వస్తే నేను అట్టా అన్వయించుకున్నాను. తప్పైతే ఏమనుకోవద్దు. ఎందుకంటే ఎందుకు అంత అన్వయించుకున్నాను, అది తప్పే కదా. ఎవరైనా కాళ్ళు పట్టడం అన్నది అది ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ నో ఫర్దర్ కామెంట్స్ టు యాడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఈ ఎలక్షన్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారండి? ఏమండి వాడి పేరేం పేరు? అలీ ప్రద్యుమ్న గారు, ఇప్పుడు మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు మీరు ఈ ఎలక్షన్లో? ఇక మాగంటి గోపినాథ్ అసలైన వారసుని, అసలైన కొడుకును తనే అని చెప్తున్నారు తారక ప్రద్యుమ్న. తమ వెనుక ఏ పార్టీ కానీ ఏ వ్యక్తులు కానీ లేరని, తమకు న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు మాగంటి గోపినాథ్ తల్లి మహానంద కుమారి, అలాగే తారక ప్రద్యుమ్న.